దేవాంతి దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, గనుక నీతి విరోధుల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. హల్లెలూయా. స్థిరమైన మనసు కోసం మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్థిరమైన మనసు కలిగి ఉన్నారు కదా, ఆ స్థిరమైన మనసును విడిచిపెట్టకండి. ఆ స్థిరమైన మనసును స్థిరముగానే మీరు ఉంచుకోండి అని చెప్పి మనసు కోసమైనా మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నాడు, పడిపోకుండా కాచుకొని యుండుడి. ఈరోజు తల్లిదండ్రులుగా మనము మన పిల్లల్ని కాచుకుంటాం, తరువాత మన ఉద్యోగాన్ని కాచుకుంటాం, ఆస్తిపాస్తులను మనం భద్రం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ పిల్లలను కాదు, నీ ఉద్యోగాన్ని కాదు, నీ ఆరోగ్యాన్ని కాదు, మొట్టమొదట నీ హృదయాన్ని కాచుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దేవాంతి దేవుడు హృదయాన్ని ఇచ్చారు. హృదయాన్ని ఇవ్వకుండా దేవాంతి దేవుడు ఎవరికి ఉండలేదు. అందరికీ హృదయాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, లేదా కాళ్ళు చేతులు లేకపోవచ్చు, లేదా కళ్ళు లేకపోవచ్చు, అవయవాలు లేకపోవచ్చు, కానీ అందరికీ ఏమి ఇచ్చారంటే హృదయాన్ని ఆయన ఇచ్చారు. హల్లెలూయా. ఆ హృదయాన్ని అంటూ ఉన్నారు, జాగ్రత్తగా కాపాడుకోండి, ఆ హృదయాన్ని స్థిరంగా ఉంచుకోండి. మీరు రక్షణ పొందారు కాబట్టి ఆ రక్షణ సంబంధించిన ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఆ స్థిరమైన మనసును మీరు కాచుకోండి, కాపాడుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము హృదయాన్ని మనము కాచుకుంటూ ఉన్నామా? ఈ పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు మరి 2వ పత్రికలో రాస్తూ ఇంకా 3వ అధ్యాయం చివరకు వచ్చేటప్పటికి మాట్లాడుతూ ఉన్నారు. అయినా మీ హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు స్థిరమైన హృదయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోమని చెప్పి అందరికీ వందనాలు చెప్పి ఆ పత్రికను ముగించారు. హల్లెలూయా. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి అంటే, ఇర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదవండి తల్లి. మోసకరమైనది, వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అది మోసం చేసే లక్షణం ఉంది. అంతేకాదు, రెండవదిగా అంటూ ఉన్నారు, అది వ్యాధి కలిగినది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన హృదయాన్ని మనం అనేక సార్లు ఈరోజు మనల్ని మోసం చేసి ఉంటుంది. ఈరోజు చూడకూడని విషయాలు మనకు తెలుసు, చూడకూడదని మనకు తెలుసు. మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదని మనకు తెలుసు. వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకూడదని మనకు తెలుసు. కానీ మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? హృదయంలో వాక్యం లేకపోతే, హృదయంలో ఆత్మ లేకపోతే మనం ఏమి చేస్తూ ఉంటామో తెలుసా? మనల్ని మన హృదయము మోసం చేస్తూ ఉంది. అది మోసం చేసి ఏం చేస్తుందో తెలుసా? పాపం అనే వ్యాధిని మనలో కలిగిస్తూ ఉంది. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, అన్నిటికంటే మీరు హృదయాన్ని స్థిరముగా కాపాడుకోండి. అది వ్యాధి కలిగి ఉంది, అది పాపము కలిగి ఉంది, అది శాపము కలిగి ఉంది. కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకోండి, అది మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి ఆయన పదే సార్లు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ హృదయము నీ ఆధీనంలో ఉండడము మన వల్ల కాదు, అది నా వల్ల కాదు. ఎవరి వల్ల సాధ్యం అవుతుందనంటే నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుని వల్లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, పాపము చెయ్యకుండా నా హృదయంలో వాక్యాన్ని నేను ఉంచుకుంటూ ఉన్నానయ్యా, నీ యొక్క ఆత్మను నేను ఉంచుకుంటూ ఉన్నాను. నీ ఆత్మ లేకపోతే, నీ యొక్క వాక్యం లేకపోతే నా హృదయంలో స్థిరత్వం అనేది ఉండదు. నా హృదయం అనేది కఠినమైపోతుంది. నా హృదయం అనేది రాతి హృదయం అయిపోతుంది. ఎప్పుడైతే కఠిన హృదయమో, ఎప్పుడైతే రాతి హృదయం అయిపోయిందో నాలోనికి వ్యాధి అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు దావీదు గారు, నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నాను, నా హృదయంలో అంతేకాదు ఆత్మను ఉంచుకుంటూ ఉన్నాను.
అందుకే దేవాతి దేవుడు కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? అందులో ఏమి ఉండాలి? వాక్యమై ఉండాలి. అందులో ఏమి ఉండాలి? ఆత్మ, పరిశుద్ధాత్మ నిలయమై ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన హృదయము కఠినముగా ఉంటే, మన హృదయము స్థిరము లేకుండా ఉంటే, మన హృదయం రాతి హృదయం వలె ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 5వ వచనం చదవండి తల్లి. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఏమి తొలగించుకుంటే శాపం వస్తుందనంటే, నీ హృదయంలో వాక్యము లేకుండా, నీ హృదయంలో పరిశుద్ధ ఆత్మ లేకుండా, నువ్వు ఆయన యందు ఆశ్రయించకుండా నువ్వు తొలగించుకుంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలియకుండా పాపమే కాదు, నీకు తెలియకుండా శాపము కూడా వస్తుంది. అందువల్ల ఏమి చేయాలనంటే పేతురు గారు అంటూ ఉన్నారు, మీ హృదయమును స్థిరముగా కాపాడుకోండి. హల్లెలూయా. మీరు హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోండి. అది వ్యాధి కలది, అది మిమ్మల్ని మోసము చేస్తుంది, అది శాపములకి ఇది నెట్టివేస్తుంది, కాబట్టి మరణములోనికి నెట్టివేస్తుంది. కాబట్టి హృదయాన్ని కఠినము చేసుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండమని మాట్లాడుతూ ఉన్నారు. హృదయం కఠినము చేసుకుంటే ఏమి జరుగుతూ ఉందయ్యా అనంటే, అక్కడ ఒక వృక్షాన్ని దేవాతి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ వృక్షము ఏ విధముగా ఉంటుందో 6వ వచనం చదవండి తల్లి. 6వ వచనం. వాడు ఎడారిలోని అరోహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. యెహోవాను చాలు తల్లి. ఆయన అంటూ ఉన్నారు ఒక వృక్షాన్ని తెలియజేస్తూ, ఆ వృక్షం ఏ విధముగా ఉంటుందంటే, అది కాలిన నేలలో నిర్జీవమైన ప్రదేశంలో ఉంటుంది. ఆ కాలిన నేలలో ఉన్న వృక్షము ఏ విధముగా ఉంటుందంటే ఎండిపోయి ఉంటుంది. దానిలో జీవం ఉండదు, దానిలో ఆకులు ఉండవు, దానిలో ఫలాలు ఉండవు. గల కారణము ఏమిటయ్యానంటే, వాడేమి చేస్తూ ఉన్నాడు తెలుసా? హృదయాన్ని కఠినం పరుచుకున్నాడు. వాడికి దేవాది దేవుడు ఆయన మాట్లాడుతున్నారు, ఏ మేలు కూడా వాడు పొందుకోలేడు. కారణం ఏమిటో తెలుసా? దేవాది దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు, కానానులోనికి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు, ఇదిగో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హృదయంలో వాక్యము లేకుండా, హృదయంలో ఆత్మ లేకుండా వాడేమి చేస్తూ ఉన్నాడంటే, అన్యుల వైపుకు హృదయాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు, లోకము వైపుకు హృదయాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాడు దేవాది దేవుడు అలాంటి వ్యక్తికి మేలు చేయాలన్నా సరే, మేలు అనేది అతని జీవితంలో కనబడడం లేదని మాట్లాడుతున్నారు. ఇంకొక మనిషి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరయ్యా అనంటే, అక్కడ చూడండి తల్లి 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఇంకొక వృక్షము ఉంది. ఈ వృక్షం ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి హృదయాన్ని స్థిరపరుచుకున్నవాడు. హల్లెలూయా. హృదయంలో వాక్యముతో నింపుకున్నవాడు, హృదయంలో ఇదిగో ఆత్మతో నింపుకున్నవాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి నివసించే ఒక మనిషిని, ఒక వృక్షాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆ వృక్షం యొక్క లక్షణములు ఏమిటి అనంటే, ఆకు వాడదు, వెట్ట కలిగిన భయపడదు, వర్షం లేని సంవత్సరంలో కూడా తన ఫలమును ఇవ్వకుండా, తన కాపు మానకుండా ఉంటుందట. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? దేవాంతి దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉంటే, ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉంటే, ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉంటే, ఆయన మేలులతో నింపడానికి సిద్ధముగా ఉంటే, ఈరోజు హృదయాన్ని కఠినం చేసుకునే మనిషిలా మనం కనబడుతూ ఉన్నామా? స్థిరమైన మనసును, స్థిరమైన హృదయాన్ని కలిగే మనిషిలా మనం ఉంటూ ఉన్నామా? అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, మీ దేవాతి దేవుని యందు మీరు ఆశీర్వాదము పొందుకోవాలంటే, మేలులు పొందుకోవాలంటే, పరమ కానాల్లోనికి మీరు వెళ్ళాలేనంటే, ఆయన స్వాస్యమైన బిడ్డలుగా మీరు మార్చబడాలంటే, మొట్టమొదట మీ హృదయాన్ని కాపాడుకోండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు హృదయాన్ని మనము కాపాడుకుంటూ ఉన్నామా తల్లి? ఈరోజు కాపాడుకోకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నామమ్మా. ఈరోజు దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు హృదయము కఠినమైపోతూ ఉందనంటే కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి తల్లి. హృదయం ఎందుకు కఠినమైపోతూ ఉంది, హృదయం ఎందుకు రాతి హృదయంలో అయిపోతూ ఉంది అని అంటే కొలస్సీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. చదువు తల్లి. ఆయనను అనుసరింపక మనుషుల ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉన్నాడేమో అని జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎందుకయ్యా హృదయం కఠినమైపోతూ ఉందనంటే ఆయనను అనుసరించక, అంటే దేవాతి దేవుని యొక్క కట్టడలను, దేవాతి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవాతి దేవుని యొక్క స్వరమును అనుసరించకుండా ఈరోజు హృదయం కఠినమైపోవడానికి గల కారణం ఏమిటంటే మనుషులు కొన్ని ఆచారములు ఉన్నాయి, మనుషులు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ఏమంటూ ఉన్నారంటే మూల పాఠములని ఆయన మాట్లాడుతున్నారు. అన్య ఆచారాలు, దేవాతి దేవుని తెలుసుకోలేని మనుషులు మరి ఆచరించే ఆచారములు. ఇంకా మనకి బాగా అర్థము కావాలంటే ఐగుప్తు సంప్రదాయాలు, ఐగుప్తు ఆచారాలు. ఆ మూల పాఠములకు వెళితే, ఆ మూల పాఠములు ఆచరిస్తే, ఆ మూల పాఠముల ప్రకారంగా నడుచుకుంటే మీ హృదయం ఏమైపోతుందో తెలుసా? మీ హృదయము కఠినమైపోతుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అన్య సంప్రదాయాలకు వెళ్ళిపోతూ ఉన్నాం. అరోహ వృక్షం వలె ఎండిపోయిన జీవితాలుగా ఉంటూ ఉన్నాం. ఈరోజు చవిటి నెలల వల్ల మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు అందుకోసం నిన్ను పిలవలేదు తల్లి. ఎందుకోసం పిలిచారు? ఎందుకోసం ఐగుప్తులోంచి ఆయన రక్తధారల్లో కడగబడి నిన్ను నడిపిస్తూ ఉన్నారనంటే మూల పాఠముల వైపుకు తిరగకుండా ఉంటావని, ఆయన వైపు నువ్వు తిరుగుతావని, ఆయన వాక్యము వైపు నువ్వు తిరుగుతావని, ఆయనను అనుసరిస్తావని. ఈరోజు ఆయనను అనుసరించే బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామా? వాక్య ప్రకారముగా జీవించే బిడ్డలుగా ఉంటూ ఉన్నామా? ఎందుకు హృదయము కఠినమైపోతుందంటే మూల పాఠములకు నువ్వు వెళ్తూ ఉన్నావు, విడిచిపోయిన దానిని వెనక తిరిగి చూస్తూ ఉన్నావు, ఐగుప్తు ఆశల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నావు, ఐగుప్తు ఆచారములకు, ఐగుప్తు సాంప్రదాయానికి వెళ్ళిపోతూ ఉన్నావు. కాబట్టి నీ హృదయము కఠినమైపోతూ ఉంది. పేతురు గారు అంటూ ఉన్నారు, హృదయమును కాపాడుకోండి. హల్లెలూయా. ఏ విషయంలో కాపాడుకోవాలి? నువ్వు ఈ లోకంలో ఉంటూ ఉన్నావు కాబట్టి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు కాబట్టి, ఈ లోక సాంప్రదాయాల వైపు నువ్వు తిరగకుండా ఉండడానికి నీ హృదయాన్ని కాపాడుకోమని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు తల్లి, అక్కడ చూద్దాం 20వ వచనం చదవండి తల్లి. 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా. హల్లెలూయా. అంటే ఈ లోకములో మనం నివసిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, మీరు మూలపాట విషయంలో ఒకసారి మీరు మృతి పొందారు, ఒకసారి చనిపోయారు, ఆయన రక్తధారలో కడగబడ్డారు. కాబట్టి మూల పాఠముల వైపుకు మీరు వెళ్ళొద్దు. అక్కడ చూడండి తల్లి, అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ లోకము యొక్క అనగా ఫుట్ నోట్లో ఏమనుంది చదవండి. లోకము యొక్క అంటే భూతముల వైపు, ఐగుప్తు ఆశల వైపు మీరు మరలా తిరగకండి. లోకము వైపు తిరగకండి. లోకములో ఒక్కసారి మీరు చనిపోయారు. లోక విషయంలో, లోక శరీరాస, నేత్రాస, జీవపటమములో మీరు చనిపోయారు. కాబట్టి మరలా లోకము వైపుకు మీరు వెళ్ళకండి. లోకము వైపు ఏ విధముగా వెళ్తూ ఉన్నారంటే మొదట ఆయన మాట్లాడుతున్నారు, ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రెండవదిగా రుచి చూడవద్దు, మూడవదిగా ముట్టవద్దు. ఈ 3 విషయాలలో కూడా నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఈ 3 విషయాలలో కూడా ఐగుప్తు ఆశలను, ఈ లోక మనుషుల ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నీ హృదయము కఠినమైపోతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిది చేత పట్టుకొనవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుడు ఎలీషా దగ్గర
ఒక గెహాజీ అనే ప్రవక్త ఉంటూ ఉన్నాడు. ఆ ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు, నయమానుతో అంటూ ఉన్నాడు, ఈ యొక్క నాకు ధనము వద్దు, ఇది శపింపబడినది, ఇది సిరియా సైన్యముకు సంబంధించినది, ఇది శపింపబడిన ధనము కాబట్టి నాకు వద్దని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ప్రవక్త ఎలీషా గారు. నయమాను ఎంతగానో బ్రతిమలాడు, అయ్యా తీసుకో అయ్యా తీసుకో అయ్యా అని అంటే ఎలీషా ఏమి మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా జీవము తోడు నేను ముట్టుకుని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఎక్కడిది ఆ ధనము, ఎక్కడిది ఆ డబ్బు, ఎక్కడిది ఆ బంగారము, ఎక్కడిది వస్త్రం అంటే సిరియా సైన్యానికి సంబంధించింది కాబట్టి ఎలీషా గారు నాకు వద్దని మాట్లాడుతూ ఉన్నారు, నేను ముట్టుకోనని మాట్లాడుతూ ఉన్నారు. హృదయాన్ని కఠినము చేసుకోలేదు, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు, ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నాడు ఎలీషా గారు అయినా. హల్లెలూయా! కాబట్టి నాకు వద్దని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరు చూశారంటే గెహాజీ చూశాడు. రథము వెళ్ళిపోతూ ఉంటే పరిగెట్టుకొని ఆ యొక్క నయమానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే నా గురువు గారు ఇమ్మని చెప్పారు. రకరకముల అబద్ధములు చెప్తూ ఉన్నాడు, రకరకములుగా దేవాది దేవునికి ఇష్టము లేని మాటలని మాట్లాడుతూ ఇష్టము లేని ముట్టుకోకూడదంతా తీసుకొచ్చి గృహంలో పెట్టుకున్నాడు. తల్లి ఎవరిలో పాలు పంపులు పొందాడో తెలుసా? సిరియా సైన్యములో ఉన్న దేశంలో పాలు పంపులు పొందాడు. హృదయము కఠినము చేసుకున్నాడు. హృదయము కఠినము చేసుకోవడం వల్ల జరిగింది ఏమిటా తెలుసా? ఆ ఇంటి వారందరికీ కూడా కుష్ఠ రోగము వచ్చింది. ఈరోజు అన్య సాంప్రదాయాలు మనము పాటిస్తూ ఉన్నామా? ఈరోజు ముట్టుకోకూడదు మనం ముట్టుకుంటూ ఉన్నాం, ఏదైతే గృహము తెచ్చుకోకూడదో తెచ్చుకుంటున్నాం. దానివల్ల ఈరోజు మనమే కాదు, మన కుటుంబమే కాదు, మన సంతానమే కాదు, తరతరములో కూడా ఆ వ్యాధి అనేది, ఆ శాపం అనేది వెంబడిస్తూ ఉంది. అందుకే ఆయన మాట్లాడుతారు ఇర్మియా గ్రంథంలో, అరోహ వృక్షములో చవిటి దెబ్బలో ఉంటుంది, అది ఎండిపోయిన స్థితిలో ఉంటుంది, అది కాలిన నేలలో స్థితిలో ఉంటుంది. అందువల్ల మాట్లాడుతున్నారు పేతురు గారు, మీ హృదయమును కాచుకోండి, మీ హృదయమును కఠినపరచుకోకండి అని మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా ఈయన అంటూ ఉన్నారు, రుచి చూడవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు విగ్రహాలకు సంబంధించినవి మనము తినకూడదు. ఎందుకనంటే ఆయన రక్తధారలో మనము కడగబడ్డాము కాబట్టి ఈరోజు అనుదినము కూడా ఆయన సహవాసములో ఉండి, అనుదినము కూడా ప్రార్థనలో ఉండి, అనుదినము కూడా ఆయన భయభక్తుల్లో ఉండి మనము చేయవలసినది ఒకటి ఉన్నది, మనము తినవలసింది ఒకటి ఉంది, మనం త్రాగవలసింది ఒకటి ఉంది. ఏమిటయ్యానంటే ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి మీరు నా శరీరమును నా రక్తమును మీరు సేవించండి. హల్లెలూయా! ఈరోజు అది సేవించకుండా మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? విగ్రహాలు అర్పించింది ముట్టుకుంటూ ఉన్నాం, విగ్రహాలు అర్పించింది తింటూ ఉన్నాం. విగ్రహ సాంప్రదాయాలలో వివాహాలు అయితే ఏమిటి, ఫంక్షన్లు అంటే ఏమిటి, రకరకముల బర్త్డేలు అయితే ఏమిటి, రకరకముల వెళ్ళకూడని చోటుకు వెళ్ళి తినకూడదని మనము తింటూ ఉన్నాం. దానివల్ల హృదయము కఠినము చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో ఆ యొక్క మాట్లాడుతూ ఉన్నాడు, యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోయాబీలతో మీరు తిరగకండి, మోయాబీలు విగ్రహముల వైపుకు మీరు తిరగకండి, మోయాబులు అర్పించిన ఆ దేవతలకు అర్పించిన ఆహారము తినవద్దంటే ఇశ్రాయేలు ప్రజలు తినడం మొదలుపెట్టారు. కారణంగా హృదయాన్ని కఠినము చేసుకోవడం వల్ల ఎంతమంది అయితే విగ్రహాలకు అర్పించింది తిన్నారో 24,000 మంది చనిపోయారు. కారణం ఏమిటో తెలుసా? హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు వివేచన లేకుండా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి తినకూడనివి తింటూ ఉన్నావేమో, జాగ్రత్త తల్లి. హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నావేమో, హృదయాన్ని రాతి హృదయం చేసుకుంటూ ఉన్నావో, హృదయంలో వాక్యము ఉండకుండా, హృదయంలో ఆత్మ ఉండకుండా నీ ఇష్టానుసారముగా తినకూడనివు తాగకూడనివు తింటూ ఉన్నావేమో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిది చేపట్టవద్దు, రెండవది రుచి చూడవద్దు, మూడవది ముట్టవద్దు. యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు, సైన్యం అందరితో మాట్లాడుతూ ఉన్నారు. యెరికో పట్టణం శపింపబడింది కాబట్టి దేనిని కూడా మీరు ముట్టవద్దు. విన్నాడు ఆకాను, కానీ ఎవ్వరు చూడడం లేదని చెప్పి ముట్టుకొని తీసుకొని గృహంలో పెట్టుకున్నాడు. తల్లి ఎందుకయ్యా ఆ విధముగా ఆ కొరలలో చంపబడ్డారు అనంటే, ఎందుకనంటే హృదయాన్ని
కఠినం చేసుకున్నాడు. యాజకుడి యొక్క మాటలు ఆకానులో లేవు, దేవాది దేవుని యొక్క స్వరము ఆకానులో లేవు. కాబట్టి హృదయాన్ని కఠినం చేసుకొని ఏదైతే ముట్టకూడదనుకున్నాడో ముట్టడం వల్ల ఆ యొక్క కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు తల్లి. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు హృదయము కఠినమైపోతుందని అంటే, మొదటిది నువ్వు చేపట్టకూడనిది నువ్వు చేపట్టకూడదు, నువ్వు రుచి చూడకూడదు, నువ్వు అంతేకాదు ముట్టకూడదని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అటువంటి మన జీవితంలో ఈ 3 లక్షణములు ఉన్నాయేమో, జాగ్రత్త ఆయన అంటూ ఉన్నారు. నేను నిన్ను దీవించడానికి ఆశీర్వదించడానికి వచ్చాను, కానీ ఇదిగో నాలో ఉండవలసిన పరిశుద్ధత మీలో లేదు, నాలో ఉండవలసిన ఆజ్ఞలు మీలో లేవు, నాలో ఉండవలసిన పరిశుద్ధాత్మ మీలో లేదు. కాబట్టి హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నారు, రాతి హృదయం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఆరోహ వృక్షము వలె కనబడుతూ ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. మరి ఏమీ చేయాలయ్యా? ఈరోజు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఈరోజు మేలులు పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఈరోజు ఆర్థికంగా బలపడాలంటే ఏమి చేయాలి? ఈరోజు ఆరోగ్యం కావాలంటే మనం ఏమి చేయాలంటే, అదే పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనము చదవండి తల్లి. 5వ వచనం, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఈరోజు కఠిన హృదయం లేకుండా మనం ఉండాలి, మాంసపు హృదయం కలిగి ఉండాలి అని అంటే మనం ఏమి చేయాలంటే, ఒకటి యోగ్యమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఏమిటయ్యా యోగ్యమైన ప్రవర్తన అంటే, ఆయన రాస్తూ ఉన్నారు, మీరు శారీరక సంబంధించిన విషయంలో దూరముగా ఉండండి, ఆత్మ విషయంలో దగ్గరగా ఉండండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు, ఆత్మ విషయంలో దగ్గరగా ఉండండి. రెండవదిగా మాట్లాడుతున్నాడు, క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనను వేరుపారై ఉండండి. అంటే క్రీస్తులో ఉండండి. క్రీస్తు అనగా వాక్యములో రెండవదిగా మాట్లాడుతున్నారు, వాక్యములో మీరు వేరుపారై ఉండండి అని మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా చూడండి, విశ్వాసమందు స్థిరము కలిగి ఉండండి. నాలుగవదిగా అంటూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఉండండి, ఆయన యందు నడుచుకోనండి. హల్లెలూయా. అంటే కఠిన హృదయం లేకుండా ఉండాలనంటే, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆయనను మేలు పొందుకోవాలంటే ఈయన 5 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకటి ఏమిటయ్యానంటే, శరీర విషయంలో దూరముగా ఉండండి, ఆత్మ విషయంలో మీరు దగ్గరగా ఉండండి. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, క్రీస్తులో వాక్యములో మీరు వేరుపారై ఉండండి, వాక్యములు నాటబడి ఉండండి, జీవ జలముల యొద్ద నాటబడి మీరు ఒక చెట్టు వలె మీరు ఉంటూ ఉండండి. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వాసములో స్థిరముగా ఉండండి. హల్లెలూయా. శ్రమలను బట్టి, కష్టములను బట్టి ఈరోజు విశ్వాసమును కోల్పోకండి. ఈరోజు మీ హృదయం మెత్తని హృదయముగా ఉండాలనంటే మీరు మూడవదిగా చేయవలసింది ఏమిటంటే, విశ్వాసములో స్థిరముగా ఉండండి. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అక్కడ ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నారు చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. హల్లెలూయా. అంటే ఆయన చేసిన మేలకు, ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నువ్వు చెల్లించకపోతే నీ హృదయము కఠిన హృదయం అయిపోతూ ఉంది. నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ విస్తరిస్తూ ఉంటావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాము తల్లి. హల్లెలూయా. అంటే నువ్వు విస్తరించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు మేలులు పొందుకోవాలి, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను పొందుకోవాలంటే ఆయన చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెట్టావో, మంచి సాక్షి జీవితము కలిగి ఉండడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే ఆయన చేసిన మేలును బట్టి సంఘములో నువ్వు ఉండడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే వాక్యం ప్రకారంగా నడవడం మొదలు పెట్టావో, నీకు తెలియకుండా నీ కుటుంబము నువ్వు విస్తరిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నాలుగవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించండి. ఐదవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఆయన యందు మీరు నడుచుకోనండి. ఈ 5 విషయాలు మనలో ఉంటే మన హృదయము,
మాంసపు హృదయం వలె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన కఠిన హృదయము పోయిందో, మాంసపు హృదయము వచ్చిందో, ఆయన అంటూ ఉన్నారు, మిమ్మల్ని దీవించే దేవుడను, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడను. టకటక 2 మాటలు ముగించుకుందాం. కఠిన హృదయము ఉంటే దేవాతి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాలు కోల్పోతాము తల్లి. యూదా ఉన్నాడు, దేవాతి దేవుల్లోనే ఉన్నాడు. కఠిన హృదయము కలిగి ఉండడం వల్ల వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయాడు తల్లి. అంతేకాదు ఈ యొక్క దేమా ఉన్నాడు, దేవాతి దేవుని హృదయాన్ని మొట్టమొదటి కలిగి ఉన్నాడు. కానీ కఠిన హృదయం కలిగి ఉండి లోకములోనికి వెళ్ళడం వల్ల ఏమి జరిగిందనంటే అతను కూడా నరకములోనికి వెళ్ళిపోయాడు తల్లి. ఈరోజు కఠిన హృదయాన్ని మనము తీసివేసుకోవాలి. వచ్చిన శోధనలను బట్టి, వచ్చిన శ్రమలను బట్టి, నీకు కనబడుతున్న శరీర కోరికలను బట్టి, నీకు కనబడుతున్న శరీరాస నేత్రాస జీవపు డంబములో పడిపోకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకుంటే నీకు నాకు కలిగేది ఏమిటయ్యానంటే మొట్టమొదటి ఆయనను నువ్వు చూస్తావు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే స్థిరమైన హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యము హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే హృదయంలో ఆత్మను కలిగి ఉంటారో, మొట్టమొదట కలిగేది మనకి ఏమిటనంటే దేవాతి దేవుని చూస్తాం. హల్లెలూయా. 84 సంవత్సరములు హన్నా మందిరాన్ని విడిచిపెట్టలేదు. భర్త చనిపోయాడు, అన్య ఆచారములకు వెళ్ళలేదు, అన్య సాంప్రదాయాలకు వెళ్ళలేదు. అయ్యో నా భర్త చనిపోయాడు కాబట్టి దేవాలయమును విడవకుండా కృతజ్ఞత కలిగి ఉండి, ఇదిగో మెత్తని హృదయాన్ని కలిగి ఉంది కాబట్టి దేవాతి దేవుణ్ణి దర్శించుకోగలిగింది. హల్లెలూయా. అంతేకాదు షిమ్యోన్ అనే ఒక ముసలివాడు, వృద్ధాప్యం కలిగి ఉన్నవాడు, దేవాతి దేవుణ్ణి దర్శించుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? అతను దేవాలయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను ప్రకారంగా నడవడము. మొట్టమొదటిగా ఆ కఠిన హృదయం లేకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలంటే, ఇదిగో శరీరమునకు దూరముగా ఆత్మకు దగ్గరగా ఉండాలి. నువ్వు విశ్వాసములో స్థిరముగా ఉండాలి, నువ్వు వేరిపారై ఉండాలి, నువ్వు కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. ఆయన వాక్య ప్రకారం నడుచుకొని ఉంటే నువ్వేమి చేస్తావో తెలుసా? 2వ రాకడలో ఆయనను చూస్తావు. హల్లెలూయా. ఆయన నువ్వు కలుచుకుంటావు, ఆయన నీతో మాట్లాడే అనుభవంలోనికి వస్తావు. ఈరోజు కఠిన హృదయము కలిగి ఉంటే మార్చుకుందాం. హల్లెలూయా. కఠిన హృదయాన్ని తీసివేద్దాము తల్లి. అన్ని ఆచారాలను తీసివేద్దాం, అన్ని సాంప్రదాయాలు తీసివేద్దాం, మూలపాఠములు తీసివేద్దాం, ఐగుప్తు ఆశలను తీసివేద్దాం, శరీర నేత్రాస జీవపు డంబని తీసివేద్దాం. శరీరమునకు దూరముగా ఆత్మకు దగ్గరగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వదిగా మనలో కలిగేది ఏమిటో తెలుసా? ఆయన పరమ కానాన్లోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎవరిని నడిపించాడయ్యానంటే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండును. హల్లెలూయా. ఎవరి కోసం అనంటే కాలేబు గారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. కాలేబు నిండు మనసుతో దేవాతి దేవుణ్ణి అనుసరించాడంట. నిండు మనసుతో అనుసరిస్తే కఠిన హృదయాన్ని, అన్యాచరములను, అన్య సాంప్రదాయములను, మూలపాఠములన్నిటినీ తీసివేసి ఆయనను మాత్రమే నిండు హృదయముతో, స్థిరమైన హృదయముతో, శుద్ధ హృదయముతో, ఏక హృదయముతో అనుసరిస్తే మనకు వచ్చే 2వ లాభం ఏమిటో తెలుసా? హెబ్రోన్ అనే స్వాస్యమునిస్తాడు. హల్లెలూయా. హెబ్రోను అనగా ఆయనతో సహవాసము, ఆయనతో కలిసి ఉండడము, ఆయనతో జీవించడము తల్లి. ఆయన మాట్లాడుతున్నాడు, కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిండు మనసుతో, స్థిరమైన మనసుతో, మనసు మార్చుకోకుండా దేవాది దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నాను కాబట్టి నాకు హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చారని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బనము ఐగుప్తు నుంచి బయలుదేరారు కానాను వరకు. కానీ ఎంతమంది స్వాస్యములోనికి చేరారో తెలుసా? ఇద్దరు మనుషులు. ఒకళ్ళు ఎవరయ్యానంటే కాలేబు, 2వ గారు యెహోషువ. మిగతా వారు
ఎందుకు వెళ్ళలేదయ్యా కానానులోనికంటే వారి హృదయాన్ని కఠినము చేసుకున్నారు. వారి హృదయంలో వాక్యము లేదు, వారి హృదయంలో అన్ని ఆచారములు ఉన్నాయి, వారి హృదయంలో మూలపాఠములు ఉన్నాయి. వారు ప్రతిసారి కూడా వారు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏమి అంటున్నారంటే మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని ఆచరణకు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క స్వాస్యములోనికి వెళ్ళలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు రెండవదిగా ఆయన స్వాస్యమైన కానంలోనికి నువ్వు నేను వెళ్ళాలంటే నీ హృదయము స్థిరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్థిరముగా ఉండాలి. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, అన్నిటికంటే మీ హృదయాన్ని స్థిరముగా భద్రముగా మీరు కాపాడుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. మూడవదిగా ఏమిటయ్యా, మొట్టమొదట ఏమిటయ్యా అనంటే మంచి హృదయం కలిగి ఉండడం వల్ల నువ్వు దేవాది దేవుని చూస్తావు. రెండవదిగా నువ్వు ఏదైతే శ్వాసాన్ని పొందుకోవాలో ఆ పరమ కానాను నువ్వు పొందుకుంటావు. మూడవదిగా ఏమిటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం 19వ వచనము చదవండి తల్లి. 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము వారు నా కట్టడలను నా విధులను అనుసరించి విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. అప్పుడు వారు నాకు జనుల యందురు, నేను వారికి దేవుడనే యందును. ఆయన మూడో వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవునికి దూరంగా వెళ్ళిపోతే, శరీరానికి దగ్గరగా వెళ్ళిపోతే, ఆత్మకు దూరంగా వెళ్ళిపోతే ఆయన అంటూ ఉన్నారు, రండి నా దగ్గరికి రండి, నా ఆజ్ఞల దగ్గరికి రండి, నా మందిరములోనికి రండి, నా బలిపీఠము దగ్గరికి రండి. నా ఆజ్ఞలు గైకుంటే ఎవరైతే గైకుంటారో వారికి నేను కఠిన హృదయాన్ని తీసివేసి, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు జనులై ఉంటారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏ విధముగా మనము కనబడుతూ ఉన్నాం? కఠిన హృదయం కనబడుతూ ఉందా? దేవాది దేవుడు చూస్తూ ఉంటే రాతి హృదయము కనబడుతూ ఉందా? చివరిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను మీకు దేవుడై ఉండాలి, మీరు నాకు బిడ్డలై ఉండాలి అని అంటే మీరు కఠిన హృదయము చేసుకోకండి. అదే విషయాన్ని పేతురు గారు మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని స్థిరముగా కాపాడుకోండి, భద్రముగా కాపాడుకోండి. మీ ఆస్తి పాస్తులు కాదు, మీ ఉద్యోగము కాదు, మీ ఆరోగ్యము కాదు, అన్నిటికంటే హృదయాన్ని కాపాడుకోండి. ఎందుకు తెలుసా? అది మిమ్మల్ని మోసము చేస్తుంది కాబట్టి, అది ఘోరమైన వ్యాధి కలిది కాబట్టి. ఆ వ్యాధి కలిగి ఉంటే ఆయన నువ్వు చూడలేవు కాబట్టి, ఆ ఘోరమైన వ్యాధి కలిగి ఉంటే నువ్వు శ్వాసాన్ని పొందుకోలేవు కాబట్టి, ఆ ఘోరమైన వ్యాధి కలిగి ఉంటే నీకు దేవాది దేవుడు దేవుడుగా ఉండడు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను మీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను, ఏక మనసును కలిగజేస్తాను. ఏక మనసు అంటే స్థిరమైన మనసు. స్థిరమైన మనసునే కాదు, మీకు నూతనముగా పరిశుద్ధ ఆత్మను మీకు ఇస్తాను, దయచేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హృదయము కఠినము చేసుకున్నాడు ఫరో. మరలా అతను దేవాతి దేవుని దృష్టిలో కనబడలేదు, ఎర్ర సముద్రములో చనిపోయాడు తల్లి. ఈరోజు ఎటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం? ఒకప్పుడు బాగా వెలిగింపబడ్డాడు తోమా, కానీ స్థిరమైన హృదయం లేకుండా అవిశ్వాసములోనికి వెళ్ళిపోయి ఈ లోకములోనికి వెళ్ళిపోతున్న దేవాతి దేవుడు తోమా దగ్గరికి వెళ్ళి మరలా వెనక్కి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒకనొకప్పుడు దేవాతి దేవుని చేత చిత్తానుసరుడైన దావీదే, ఇదిగో ఆయన ఒకప్పుడు స్థిరమైన మనసు లేక పాపములో పడిపోయాడు. కానీ ఇదిగో దేవాతి దేవుని యొక్క యాజకుడు వచ్చి గద్దించినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా 51వ దావీదు కీర్తన మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు స్థిరమైన మనసును కలుగచేయు ప్రభువా, నూతనమైన మనసు నాకు కలుగచేయు ప్రభువా. ఈరోజు దేవాది దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? ఈరోజు దేవాది దేవుని ఆజ్ఞలకు దూరంగా వెళ్ళిపోయావా? ఆయన కట్టడములకు దూరంగా వెళ్ళిపోయా? ఈ శరీరకు సంబంధించిన ఆశలకు నువ్వు లోనైపోయావేమో. ఆయన అంటూ ఉన్నారు, దావీదు వలె దేవాది దేవుని సన్నిధి దగ్గరికి రా, ఒక తోమా వలె దేవాది దేవుని సన్నిధి దగ్గరికి రా. ఆయన క్షమించే దేవుడు తల్లి. ఆయన నిన్ను ఒక మంచి వృక్షము వలె, ఒక ఫలం ఇచ్చే వృక్షము వలె, ఆ యొక్క ఫలాలు కాసే వృక్షము వలె, ఆకు వాడక నిరంతరము నేను ఆశీర్వదించే వలె వృక్షము వలె ఆయన తయారు చేస్తూ ఉంటూ ఉన్నాడు.